నాకు మీరు డబ్బులు ఇవ్వడం ఏంట్రా? అవును సార్, మీకే కదా ఇచ్చింది. కావాలంటే ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూడండి. వీడింకా బ్రతికే ఉన్నాడా? డబ్బులు వీడికిచ్చారా? వీడేంటి సార్, మీరే కదా. అంటే డబ్బు నా చేతికిచ్చావా? మీకే అంటే మేము అనుకున్న కుర్రాడికి ఇచ్చాం సార్. ఎవడా కుర్రాడు? అంటే ఆ కుర్రాడు మీకు... నువ్వు ప్రశ్న అడక్కు, అడిగిన దానికి చెప్పు. ఎవడా కుర్రాడు? డింపుల్ గారు అల్లుడు. ఇక్కడే ఇంట్లోని కలిసాం. ఏంట్రా మీరు భాయ్ గారికి డైరెక్ట్ అయిపోయారా? సార్ మీరు వీళ్ళని ఇలా ఎంకరేజ్ చేయకూడదు సార్. ప్రోటోకాల్ పాటిస్తే మీకే మంచిది. నా వెనకున్న ఈ కుర్రోడెవడు? వాడు నా ఫ్యాన్ సార్. నీకు ఫ్యానా? ఏంటి సార్ నీకు ఫ్యాన్స్ అంటారేంటి? మాకు ఫ్యాన్స్ ఉండకూడదా? అయినా నా ఫ్యాన్స్ మేము వెనకాల తిప్పుకోవడం బాగోలేదు సార్. వాడి పేరేంట్రా? పేరు అల్లుడు సార్. ఏంటి అంటే అల్లుడు సీన్ సార్. అల్లుడు సీను? అదేం పేర్రా? ఎందుకు ఉండకూడదు సార్? అమ్మ రాజశేఖర్, తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఎక్కడుంటారు వీళ్ళందరూ? స్టార్స్ ఏం తెలుసు సార్, ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారో. వాడెవడో తెలుసా? పెద్ద చీటర్. నాలా ఒకరిని క్రియేట్ చేసి నిన్ను సన్నాసం చేసి డబ్బులు తప్పేస్తున్నాడు. రేయ్, వెళ్ళి సిటీ మొత్తం వెతకండి. నాకు వీళ్ళంతా కావాలి, ఆ డూప్లికేట్ గార్డ్ తో సహా. సరే సార్, పదండ్రా. ఎంత ఇచ్చాడ్రా నీకు? దండేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు సార్. సార్ వాళ్ళెంత కలెక్ట్ చేస్తుంటారు సార్? లెక్కలు చెప్పాలని నీకు? ఏంటి అంకుల్ టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదు బాబు, ఈ వెధవ అనవసరంగా నన్ను చాలా టెన్షన్ పెట్టాడు. చంపేకపోయారా? చంపేస్తారా? అడి గొడవ వదిలి గుడ్ యూ కేమ్. అంజలి, నీ వుడ్ బి రోహిత్. హాయ్ అంజలి, నువ్వు నన్ను ఎప్పుడు చూడకపోయినా నిన్ను వీడియోలో నేను చాలా సార్లు చూశాను. నీ ప్రతి వీడియో అంకుల్ మా డాడీకి పంపిస్తుంటారు. నాన్న 1 minute. ఏమైందమ్మా? ఐమ్ కన్ఫ్యూజ్డ్. ఇతను రోహితా? యా, ఇతనే రోహిత్. మరి ఆ రోజు నీతో పాటు మాల్లో ఉంది ఉంటే అతనే రోహిత్ అని చెప్పాడు. ఐ లైక్ హిమ్ డాడ్. అంటే నా పక్కన ఎవడుంటే వాడు రోహిత్ అయిపోతాడా? వాడు నువ్వు లవ్ చేసేస్తావా? సారీ నాన్న. వాడు ఒక పెద్ద చీటర్. వాడు నిన్నే కాదు నా పేరు చెప్పుకుని చాలా మందిని చీట్ చేశాడు. వాడు ఫోన్ నంబర్ ఉంటే ఇవ్వు. నిన్నే ఫోన్ నంబర్ ఇవ్వు. లేదు నాన్న, నా దగ్గర లేదు. చూసావా ఎంత ముద్రో వాడు? ఎవరికి ఫోన్ నంబర్ అడ్రస్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అంజలి, నేను చెప్పేది వినంజలి. అసలు మగాళ్ళని నమ్మని నేను ఫస్ట్ టైం నిన్ను నమ్మాను. నువ్వు అందరిలాంటి వాడివి కాదనుకున్నాను. ఎందుకు నన్ను ఇంత చీట్ చేసావు? అంజలి, నేను చెప్పేది కూల్ గా విను. ఏం చెప్తావు? ఇంకో అబద్ధమా? మా నాన్న నీ నంబర్ అడిగినప్పుడు ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నా లైఫ్ లో నేను మర్చిపోలేని కొన్ని మెమరీస్ నీ వల్ల మిగిలాయి. అందుకే, లేదంటే ఈ పాటికి నిన్ను చంపేస్తుండేవాడు. అంజలి, నీకు దగ్గర అవడానికి నేను అబద్ధాలు ఆడుండొచ్చు, కానీ నా ప్రేమ మాత్రం నిజం అంజలి. ప్లీజ్ చాలింకా. ఎటన్నా పారిపో, కనీసం ప్రాణాలతో అన్న ఉంటావు. బట్ ఇంకా ఎప్పుడు నన్ను కలవాలని గాని మాట్లాడాలని గాని ప్రయత్నం చేయకు అంజలి. రే, అసలు నేను చెప్పే తను వినలేదురా. చెమ్మె లాక్ కొట్టిందిరా. చచ్చిపోవాలనిపించింది. సిటీలో అమ్మాయిలంతా ఇంతేనా సిరు? ఉన్నది చెప్తే పడరు, చెప్పకుండా పడేస్తే అంజలి అంజలి అదేంటలా తాగి పడిపోయాడు సార్. శ్రీను డీప్లీ లవ్ లో హర్టెడ్, సో ఆటోమేటిక్ గా మేమందరం హర్టెడ్. లవ్వా? ఎవరా అమ్మాయి? బాయ్ కూతురు. పాప మా అమ్మాయి ఏమో సరిగ్గా అర్థం చేసుకోలేదు సార్. చీటర్ అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోయింది. కొట్టాడిపోయిందా?
ఇంతకు ఎవరా బాయ్? బాయ్ అంటే సేమ్ టు సేమ్ బాయ్ అంటే సిటీలో పెద్ద తోపు. తోప అయితే అటో అటో అటో. హోల్డ్ ఆన్. సార్ నేను ఊరికి కొత్త. హాయ్ గారంట, ఆయన కలవాలి. ఎక్కండి, మేము ఆయన దగ్గరికే వెళ్తున్నాం. ఆయనే భాయ్, వెళ్ళండి. నమస్కారం సార్, నా పేరు నరసింహ. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. భాయ్ అంటే నువ్వా? హలో, నువ్వు బతుకున్నందుకు నేను షాక్ అవ్వాలి కానీ నువ్వు షాక్ అవుతున్నావేంటి? అంటే మా సీనుగాడు ప్రేమించింది నీ కూతురునా? అసలు ఈ సీనుగాడెవడు? నువ్వు నాకు చాలా అన్యాయం చేసావురా. నాకు జీవితం లేకుండా చేసావు. ఏదో నా తలరాత అనుకుని చచ్చిపోవాలనుకుంటే ఒక చిన్న పిల్లోడు నాకు ధైర్యం చెప్తాను బ్రతికించాడ్రా. వాడేరా సీనుగాడు. చాలా మంచోడ్రా. నీ కూతుర్ని బాగా చూసుకుంటాడ్రా. రే, వాడి కోసం నేనేం చేయలేదురా. నీకు కావాలంటే మళ్ళీ నీకు కనిపించుకుంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోతాను. కానీ ఆ సీనుగాడి మాత్రం నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయరా. బంగారం రా వాడు. నువ్వే కాదు, నీలోని అమాయకత్వం కూడా ఇంకా చావలేదన్నమాట. ఇక్కడ మనం మాట్లాడాల్సింది పెళ్లిళ్ళ గురించి కాదు, చావుల గురించి. రేయ్, తీసుకురండి రా వాళ్ళని. యాదే ఉన్నాన్రా. ఇదంతా ఏంటి? మీరంతా ఏంటి ఇక్కడ? అన్నా, నీకు సంగతి చెప్పాలి. నీ కూతురు చచ్చిపోలేదు, బతికే ఉందన్నా. ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, ఆ దగ్గర పెరుగుతోంది నీ కూతురే, మన అంజలి పాపే. వాడు చెప్తుంది నిజమేనా? నా కూతురు బ్రతికే ఉందా? ఎక్కడ్రా నా అంజలి? ఎక్కడ్రా నా అంజలి? ఉంది. చచ్చిపోయే ముందు బతుకున్న వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తావురా? ఒకప్పుడు సాయం చేయడానికి సుగ్రీవుడి జీవితంలో రాముడు లేడురా, కానీ ఇప్పుడున్నాడు. నా అల్లుడున్నాడు, చూడురా. హలో అంకుల్, మన ఫ్లైట్ టేక్ ఆఫ్కి పర్మిషన్ వచ్చేసింది. అందరం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మీరెక్కడున్నారు? వచ్చేస్తున్నా. అల్లుడు 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 రేయ్ అన్నా, వీడిని కూడా వీళ్ళతో కలిపి కట్టేసి అందరం తగలబెట్టాడు. సరే అన్న.
ఆయన ఆత్మ శాంతిస్తుంది. అందుకే ఆయన ఇచ్చిన ఆస్తి నుంచి 10 కోట్ల ఫ్లోరైడ్ ప్లాంట్ పెట్టడానికి ఇస్తాను. మీరు కూడా మీకు తోచింది ఇవ్వండి. మన బిడ్డలందరూ బాగుండాలి.